ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఈ మాట అందరి నోట పలుకుతోంది. మన దేశమే కాదు, పక్క దేశాలు కూడా ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటని సెర్చ్ చేస్తున్నాయి. ఈ ఆపరేషన్ ద్వారా ప్రధాని మోదీ యొక్క దృఢ నాయకత్వంలో భారత సైన్యం మరోసారి తన అసాధారణ శక్తిని, సాహసాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన దాడులే ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ఈ ఆపరేషన్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ప్రతి దేశ పౌరుడు తలెత్తుకొని నిలబడేలా చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యే ఈ ఆపరేషన్ సింధూర్. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన టెర్రర్ అటాక్కు భారత్ సమాధానమే ఆపరేషన్ సింధూర్. పహల్గామ్లో అమాయక పర్యాటకులను చుట్టుముట్టి దొంగ దెబ్బతీసిన పాక్ ఉగ్రవాదుల తోక ముడిచేలా చేయటమే ఆపరేషన్ సింధూర్. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులపై పాక్ టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీశారు. ఈ దాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది. పలువురు మహిళలు కళ్ల ముందే తమ భర్తలను కోల్పోయారు. భారతీయ సంప్రదాయంలో వివాహిత మహిళలకు సింధూరం ఎంత ముఖ్యమైందో మనకు తెలిసిందే. ఇక అలాంటి సింధూరాన్ని మన దేశ మహిళల నుదుటి నుంచి ఉగ్రవాదులు తుడిచిపెట్టడాన్ని ఏమాత్రం సహించని ప్రధాని మోదీ అందుకు బదులుగా గట్టి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పుట్టుకు వచ్చిందే ఆపరేషన్ సింధూర్. ఆ పేరును స్వయంగా ప్రధాని మోదీనే సూచించినట్టు తెలుస్తోంది. మన అక్కా చెల్లెమ్మల నుదుట సుందీరం తుడిచిపే చేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సింధూరం పారించేందుకే ఈ పేరు పెట్టారని, ఈ ఆపరేషన్లో భారత వాయుసేన, సైన్యం, నౌకాదళం సమన్వయంతో పీఓకేలోని 5, పాకిస్తాన్ భూభాగంలో 4 ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఎల్ఓసీని దాటి 30 కిలోమీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. ఇక ఈ ఆపరేషన్ మొత్తాన్ని స్వయంగా వార్ రూమ్ నుంచి లైవ్లో పర్యవేక్షించిన ప్రధాని మోదీ ఇది భారతీయులందరికీ గర్వకారణమని, మన సైన్యం శక్తి, ధైర్యం ప్రపంచానికి తెలిసిందని కొనియాడారు. ఇక ఆపరేషన్ సింధూర్కు భారత్ అత్యాధునిక పరికరాలను వాడిందని చెప్పాలి. రాఫెల్, MiG-29, మిరాజ్ 2000 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వే నుంచి రాత్రి వేళల్లో కూడా విమానాలు ల్యాండ్ చేసే సామర్థ్యంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడులు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్, అత్యాధునిక టెక్నాలజీ, సైనికుల ధైర్య సాహసాలతో విజయవంతమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఇచ్చిన సమాధానంతో పాక్ విలవిలలాడింది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్లో భయాందోళనల వాతావరణం నెలకొంది. పీఓకే లేని స్థానికులకు ఆయుధ శిక్షణ ఇవ్వటం, బంకర్లు సిద్ధం చేయటం, ఆహార నిల్వలు చేసుకోవాలని సూచించడం వంటి చర్యలు చేపట్టారు. పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సైతం భారత్ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పహల్గామ్ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్కు మద్దతుగా ప్రకటించాయి. అంగోలా అధ్యక్షుడు జోవో లారెంకో సీమంతార ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు. ఇక మొత్తానికి ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం యొక్క అజేయ శక్తిని, ప్రధాని మోదీ యొక్క దూరదృష్టి నాయకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ దాడులు ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపడంతో పాటు భారతీయులకు గర్వకారణంగా నిలిచింది.
ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఈ మాట అందరి నోట పలుకుతోంది. మన దేశమే కాదు, పక్క దేశాలు కూడా ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటని సెర్చ్ చేస్తున్నాయి. ఈ ఆపరేషన్ ద్వారా ప్రధాని మోదీ యొక్క దృఢ నాయకత్వంలో భారత సైన్యం మరోసారి తన అసాధారణ శక్తిని, సాహసాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన దాడులే ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ఈ ఆపరేషన్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ప్రతి దేశ పౌరుడు తలెత్తుకొని నిలబడేలా చేసింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్య ఈ ఆపరేషన్ సింధూర్. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన టెర్రర్ అటాక్కు భారత సమాధానమే ఆపరేషన్ సింధూర్. పహల్గామ్లో అమాయక పర్యాటకులను చుట్టుముట్టి దొంగ దెబ్బ తీసిన పాక్ ఉగ్రవాదుల తోక ముడిచేలా చేయటమే ఆపరేషన్ సింధూర్. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులపై పాక్ టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీశారు. ఈ దాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పలువురు మహిళల కళ్ల ముందే తమ భర్తలను కోల్పోయారు. భారతీయ సంప్రదాయంలో వివాహిత మహిళలకు సింధూరం ఎంత ముఖ్యమైందో మనకు తెలిసిందే. అలాంటి సింధూరాన్ని మన దేశ మహిళల నుదిటి నుంచి ఉగ్రవాదులు తుడిచిపెట్టడాన్ని ఏమాత్రం సహించని ప్రధాని మోదీ అందుకు బదులుగా గట్టి సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పుట్టుకు వచ్చిందే ఆపరేషన్ సింధూర్. ఆ పేరును స్వయంగా ప్రధాని మోదీనే సూచించినట్టు తెలుస్తోంది. మన అక్క చెల్లెమ్మల నుదిట సింధూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సింధూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. ఈ ఆపరేషన్లో భారత వాయుసేన, సైన్యం, నౌకాదళం సమన్వయంతో పీఓకే లేని 5 పాకిస్తాన్ భూభాగంలో 4 ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఎల్ఓసీని దాటి 30 కిలోమీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. ఇక ఈ ఆపరేషన్ మొత్తాన్ని స్వయంగా వార్ రూమ్ నుంచి లైవ్ లో పర్యవేక్షించిన ప్రధాని మోదీ ఇది భారతీయులందరికీ గర్వకారణమని, మన సైన్యం శక్తి, ధైర్యం ప్రపంచానికి తెలిసిందని కొనియాడారు. ఇక ఆపరేషన్ సింధూర్ కు భారత్ అత్యాధునిక పరికరాలను వాడిందని చెప్పాలి. రాఫెల్, MiG-29, మిరాజ్ 2000 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వే నుంచి రాత్రి వేళల్లో కూడా విమానాలు ల్యాండ్ చేసే సామర్థ్యంతో ఈ ఆపరేషన్ కొనసాగించారు. రైట్, ఇక ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఏ మాట చూసినా, ఏ నోట విన్నా మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మనం వినబడుతుంది. భారతదేశం మొత్తం కూడా సగర్వంగా తెలిసినటువంటి క్షణాలు వచ్చాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించలేదు. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రముక్కలు చేసినటువంటి పహల్గామ్ దాడికి భారత ప్రభుత్వం అదేవిధంగా వివిధ దళాలు ఏదైతే పీఓకే లోపల ఉన్నటువంటి ఉగ్రవాద చర్యలు చేపడుతున్నటువంటి ఉగ్ర శిబిరాల పైన 9 చోట్ల ఏకకాలంలో దాడి చేసి భారత యొక్క వైమానిక దళం యొక్క బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆపరేషన్ సింధూర్ వీటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటాం. భారతదేశము శాంతిని కోరుకునేటువంటి దేశంగా ఉన్నప్పటికీ
ఉగ్రమూకలు కానీ ఉగ్రవాదులు కానీ భారతదేశ సార్వభౌమత్వానికి ఏమన్నా ముప్పు తలపెట్టే విధంగా కనుక చేస్తే కనుక ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఆగేది లేదు, ఖచ్చితంగా దానికి ప్రతీకార చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చెప్పినట్టు. అయితే పాకిస్తాన్ మాత్రము అంతర్జాతీయ స్థాయి లోపల ఏకాకి చేసేటువంటి చర్యలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ శాఖ చర్యలు చేపడతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే పాకిస్తాన్ కూడా కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా వారు ఓపెన్ గా మాత్రం రావడం లేదు. భారతదేశానికి ఏదైతే ఎకనామికల్ గా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా వారు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నా బయటికి మాత్రం వారు సపోర్ట్ చేయడం లేదని తెలుస్తాం. అయితే ఇండియాకి మాత్రం ఖచ్చితంగా రష్యా తర్వాత ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఉగ్రవాద చర్యలు చేపడుతున్న దేశాలకు మేము 80% మద్దతు ఇవ్వబోము, భారతదేశానికి ఖచ్చితంగా మా మద్దతు ఉంటాయని చెప్పేసి వారు చెప్పడము భారతదేశానికి ఒక బలం చేకూర్చినట్టు కూడా మనం చెప్పవచ్చు. అయితే నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈ చర్యల వల్ల పాకిస్తాన్ మాత్రము వెన్నులో వణుకుతుందని చెప్తా ఉన్నారు. అయితే అయితే భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ నిర్వహించి భారతదేశంలో యుద్ధం కనుక సంభవిస్తే ఏ విధంగా ప్రజలు ప్రతిస్పందించాలి, ఏ విధంగా పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏ విధంగా యుద్ధానికి ప్రిపేర్ గా సన్నద్ధం కావాలనేసి నిన్న మాగ్జిన్స్ ద్వారా ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా దేశంలో ఉంటే అన్ని ప్రాంతాల లోపల నగరాల లోపల ఇది చేపట్టడం జరిగింది. ఇది కూడా ఏంటంటే ప్రజలకు యుద్ధం సంభవిస్తే ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా యుద్ధ వాతావరణం కనుక వస్తే మనము ఏ విధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి అందరూ తెలియజెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టేదో భారత ప్రభుత్వము వివిధ దళాలను ప్రధాని నరేంద్ర మోడీ వారిని అభినందించినట్టు తెలుస్తా ఉన్నది. అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఏదైతే 9 స్థావరాల పైన పిఓకేలో ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాల పైన ఏకకాలంలో బాంబు దాడులు నిర్వహించేసి వారిని 80 నుంచి 100 మంది ఉగ్రవాదులు హతమార్చినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అయితే ఈ మొత్తం చర్యలను కూడా నరేంద్ర మోడీ అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి అజిత్ దోవల్ వీరు రాష్ట్రపతికి రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ మనకు భారతదేశానికి ఏదైతే ఉగ్రదాడి కనుక ఎవరు పాల్గొన్నా ఖచ్చితంగా వారికి తిరిగి అంతకు రెట్టింపుగా తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసినట్టు మనకు చెప్పవచ్చు. ఓకే ప్రసన్న కుమార్, అంటే నిన్న మనం ఒకసారి గమనించుకున్నట్టయితే ఎల్ఓసి వెంబడి ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిపోయిన తర్వాత ఎల్ఓసి వెంబడి పాక్ ఉగ్రవాదులు అక్రమంగా భారత్లోకి చొచ్చుకు వచ్చి కాశ్మీర్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో భారత పౌరులపైన దాడి చేయడం, 15 మంది మృతి చెందడం, 42 మంది గాయపడటం తీవ్రంగా ఇదంతా జరిగిందని అంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటో, ఒకవేళ ఇది వాస్తవం అయితే మళ్ళీ భారత్ ఏ విధంగా ప్రతీకార చర్య తీసుకోబోతుంది? ఏదైతే భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోపల ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాలను నిలమట్టం చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ కూడా వారి యొక్క రాకెట్ లాంచర్లతోటి తర్వాత ఇతర వ్యవస్థలతోటి కూడా వారు ఇండియాలో ఉన్నటువంటి గ్రామాలపైన దాడి చేయడం జరిగింది. దానికి భారత ప్రభుత్వం ముందుగానే ప్రిపేర్ ఉండడం వలన గ్రామాలను ముందుగానే ఖాళీ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే వాళ్ళు రాకెట్ లాంచర్స్ తోటి అదేవిధంగా దాడులు నిర్వహించారో అక్కడ మన ఇండియా నుంచి కొంతమంది మరణించినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎక్కడైతే గ్రామాలు బార్డర్ వెంబడి ఉన్నాయో వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించడం జరిగింది. అయితే ఇక ముందు ఖచ్చితంగా ఏంటంటే భారతదేశము బార్డర్ లోపల గస్తీ పెంచడం జరిగింది. సో ఉగ్రవాదులు ఎవరు కూడా భారతదేశ చుట్టూ రాకుండా భారత బిఎస్ఎఫ్ జవాన్లు కానివ్వండి, అదేవిధంగా ఆర్మీ పోస్టుల లోపల వారు ఖచ్చితంగా గస్తీ పహారా కాస్తా ఉన్నారు. అయితే అక్కడ ఏదైతే కుదురు మదురు ఘటన జరుగుతూ ఉంది, పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలు చేస్తూనే ఉందని చెప్పవలసి ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.